వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో చాలామందికి మనం బెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి, బెస్ట్ కంపెనీలో ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి అని ఒక హోప్ చాలా పేరెంట్స్కి ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది. అందుకే మన ఐఐటి ఎగ్జామ్కి చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే ఐఐటిలో సీటు కొడితే ఆర్ ఎన్ఐఐటిలో సీట్ వస్తే వీళ్ళకి పెద్ద కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళ క్యాంపస్ డ్రైవ్కి వచ్చి వాళ్ళని మంచి ప్యాకేజ్ ఇచ్చి సెలెక్ట్ చేస్తారనేది పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ యొక్క హోప్. సో ఇది ట్రూ అయింది కూడా చాలా సంవత్సరాలు. అయితే ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తే సో మాకు 50 lakhs ప్యాకేజ్ వచ్చింది, 75 lakhs ప్యాకేజ్ వచ్చింది, ఫ్రెషర్గా 35 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఐఐటీస్లో కానీ మీరు అడ్మిషన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు వెబ్సైట్స్లో కానీ వాళ్ళు యాడ్ ఇస్తూ ఉంటారు. సో మా దగ్గర స్టూడెంట్స్కి ఇంత ప్యాకేజ్ వచ్చిందని చెప్పి. సో అసలు ఒక బెస్ట్ ప్యాకేజ్ రావాలంటే మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినా సరే ఒక బెస్ట్ ప్యాకేజ్ రావాలంటే ఏం చేయాలి అనే ఒక 7 tips నేను మీతో మాట్లాడబోతున్నాను ఇవాళ. ఫస్ట్, ఫండమెంటల్స్ అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంటే ఏంటి? మనకి డేటా స్ట్రక్చర్స్, అల్గారిథం, ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటి మీద పూర్తి గ్రిప్ ఉండాలి. సో చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అయిన డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ని మీరు పర్ఫెక్ట్గా గ్రిప్ తెచ్చుకోకుండా మీరు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా కానీ అంత యూజ్ ఉండదు. సో మీరు బెస్ట్ ప్యాకేజ్కి మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏం చేస్తుంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న you need to be having a proficient in multiple programming languages. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఏఐలో కావచ్చు, ఐఓటీ కావచ్చు, కొంచెం సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్ యూ నీడ్ టు బి హ్యావింగ్ ఏ ప్రోగ్రామింగ్ పవర్ టు బిల్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇది కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. మూడోది చూసేది ఏంటంటే కంపెనీస్, ఎస్పెషల్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్టైజ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్టైజ్ అంటే సో కాంప్లెక్స్ టెక్నికల్ ఛాలెంజెస్ విత్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. మీరు చూస్తే ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీస్లో అవుట్ ఆఫ్ బాక్స్కి వెళ్ళి అడుగుతారు క్వశ్చన్స్. సో ఈ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేటటువంటి క్యాపబిలిటీ స్టూడెంట్స్కి ఉండాలి. సో ఇది ఒక సెగ్మెంట్. అంటే సో ఎక్సెప్షనల్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి ఫస్ట్ సెగ్మెంట్లో. అలాగే సెకండ్ సెగ్మెంట్ అంటే ఎక్సెప్షనల్ టెక్నికల్ సెగ్మెంట్ అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రోగ్రామింగ్ పవర్ ఉండాలి. అలాగే సో అంటే మీరు ప్రోగ్రామింగ్ బాగా చేయగలగాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. రెండు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అగైన్ లింక్డ్ టు ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో సెకండ్ ఏంటంటే కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్. సో వెన్ ఐ సే కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి చాలా సో ఇప్పుడు మనకు కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మార్కెట్లో. లీట్ కోడ్ ఉంది, కోడ్ ఫోర్సెస్ ఉన్నాయి, హ్యాకర్స్ ర్యాంక్ ఉంది. సో ఇట్లా కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు ఖచ్చితంగా డెడికేటెడ్ సిగ్నిఫికెంట్ టైం స్పెండ్ చేయండి. అంటే సో హ్యాకర్స్ ర్యాంక్, లీట్ కోడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు ఎక్కువ సినారియోస్ ప్రాక్టీస్ చేయటం, వాటిని క్రాక్ చేయగలగటం, ఇవన్నీ లెవెల్ వైజ్ ఒక గేమ్ లాగా ఉంటాయి. ఆ లెవెల్స్ని మీరు క్రాక్ చేసి ఉండాలి. అలాగే మీరు ఈ కోడింగ్ కంటెస్ట్లో ఒక హై ర్యాంకింగ్స్ వచ్చి ఉండాలి. అంటే మీకు కోడింగ్ కంటెస్ట్స్ అంటే సో మీకు హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి, సో కోడింగ్ మీద కొన్ని కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. సో ట్రై టు అచీవ్ హై ర్యాంక్స్ ఇన్ దిస్ కోడింగ్ కాంపిటీషన్స్. అలాగే సో ఇది సెకండ్ సెగ్మెంట్. అంటే సో మన సెకండ్ సెగ్మెంట్లో కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉండాలి. అలాగే తర్వాత ఏంటంటే సో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్, రిలవెంట్ ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. సో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు చాలా కంపెనీస్ సో థర్డ్ ఇయర్ వాళ్ళని ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు. సో మీరు సో యూ ట్రై టు కాంట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ మిమ్మల్ని ఇంటర్న్షిప్ పిలవలేదండి, సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వాటికి కంట్రిబ్యూట్ చేయండి. సో రిలవెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి. మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఫర్ ఇంటర్న్షిప్స్, గూగుల్ ఇంటర్న్షిప్స్ ఇస్తుంది. సో ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి అలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా. సో ఇది సో థర్డ్ పాయింట్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా చూస్తారు వీళ్ళు టాప్ ప్యాకేజెస్ ఇవ్వాలనుకున్నప్పుడు. సో మీకు సో కొంచెం ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, బిట్స్ప్లా అని ఇలాంటి సో ట్రిపుల్ ఐటీస్ కానీ ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉంటే కొంచెం ఛాన్సెస్
చాలా ఈజీగా మీకు ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఈజీ ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. సో కన్సిస్టెంట్లీ హై జీపీఏ కానీ, సో దే డెఫినెట్లీ చెక్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ అకాడమిక్స్ ఆల్సో. అండ్ ఫిఫ్త్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి యూ మస్ట్ బి హ్యావింగ్ సాఫ్ట్ గుడ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ మైండ్ సెట్, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా. సో యూ షుడ్ బి ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ వర్క్ క్వాలిటీస్. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి బిల్డ్ రైట్ కనెక్షన్స్ విత్ ప్రొఫెషనల్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అటెండ్ కాన్ఫరెన్సెస్, వర్క్షాప్స్, మీటప్స్. అలాగే సో ట్రై ఫర్ రిఫరల్స్ ఫ్రమ్ యువర్ కాలేజ్ అల్యూమిని నుంచి కానీ, అలాగే ఇండస్ట్రీ కాంటాక్ట్స్ నుంచి కానీ రిఫరల్స్ ట్రై చేయండి. అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఆల్రెడీ ఇలా లాస్ట్ ఇయర్ ఎవరికైతే ఇట్లా మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్ వచ్చినాయో, సో వాళ్ళ హెల్ప్ తీసుకోవటం కానీ, సో ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వటం. అలాగే ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామ్ కోడింగ్ టెస్ట్ అయితే దాని ఆ డిజైన్ ప్రకారం ప్రాక్టీస్ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డెఫినెట్గా మంచి కంపెనీలో మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. సో దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయటం. మనం ఎప్పుడైనా సరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు ప్యాకేజ్ ఇంపార్టెంట్. యాజ్ ఎ ఫ్రెషర్గా ప్యాకేజ్ చూసుకుంటారు, కంపెనీ వర్క్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటారు. అట్లాగే మూడవది కూడా మర్చిపోకండి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసేటువంటి కంపెనీలో మీరు జాయిన్ అయితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో చాలామంది ఈ డౌట్ ఉంటుంది, ఇంత ప్యాకేజ్ ఎలా ఇస్తున్నారు ఫ్రెషర్కి అని చెప్పి. సో ఇలా ప్యాకేజ్ ఇచ్చే ఫ్రెషర్స్లో ఖచ్చితంగా స్కిల్స్ అనేవి, సో ఎక్సెప్షనల్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, కాంపిటేటివ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి, స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ మీద మంచి గ్రిప్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ లాగా. సో కనెక్షన్స్, రిఫరల్స్, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇవి కానీ మీరు ఖచ్చితంగా చేస్తే సో మీరు బెస్ట్ కంపెనీలో మంచి ప్యాకేజ్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఫ్రెషర్ కానీ, కాలేజ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ కానీ, లేకపోతే ఐటీలో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే సో వాళ్ళకి సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్ అటెండ్ అవ్వడం ద్వారా సో ఐటీలో ఎలాంటి కోర్సెస్ చేస్తే ప్లేస్మెంట్ వస్తుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.